హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాషన్ ఫిట్. రాజమహేంద్రవరానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో పట్టిసం గ్రామంలో ఉన్న శైవ క్షేత్రాన్ని అయితే ఇప్పుడు చూద్దామండి. పట్టిసం గ్రామంలో ఈ శైవ క్షేత్రం దేవకోట పర్వతం మీద ఉంది. ఈ దేవకోట పర్వతం అనేది గోదావరి మధ్యలో ఉంటుందండి. ఈ పర్వతం ఒకసారి శివుణ్ణి దర్శించుకోవడానికి కైలాసం వెళ్ళిందంట. అయితే కైలాస పర్వతం ఈ పర్వతాన్ని చూసి ఎగతాళి చేసిందంట. ఆ అవమానాన్ని భరించలేక ఆ పరమేశ్వరుని గురించి తపస్సు చేసిందంట. నీకేం కావాలని శివుడు అడిగినప్పుడు, నీవు కైలాస పర్వతం మీద ఉన్నావని అహంకారంతోనే కదా నన్ను చులకనగా చూస్తుంది, కనుక ఆ పవిత్రను నాకు కూడా ఇమ్మని అడిగిందంట. అయితే సమయం వచ్చినప్పుడు తప్పక ఇస్తానని చెప్పారంట పరమశివుడు. ఇది ఎలా ఉండగా వ్యాసభగవానుడు అసలు శైవక్షేత్రాలన్నింటిలో అతి శక్తివంతమైన శైవక్షేత్రం ఏమిటని తన దివ్య దృష్టితో చూశారంట. అప్పుడు శ్రీశైలం, కేదారం, కాశీ, కాళహస్తి, పట్టిసం అనే 5 శైవక్షేత్రాలు కనిపించాయంట. ఆ పంచశైవ క్షేత్రాల్లో ఒకటైన క్షేత్రమే ఈ పట్టిసం. స్థల పురాణ ప్రకారం దక్షుడు చేస్తున్న యజ్ఞానికి తన అల్లుడైన పరమశివుడిని, కుమార్తె అయిన దాక్షాయిని పిలవకుండానే యజ్ఞాన్ని ఆరంభించారంట. దాక్షాయినికి పుట్టింటి మీద ఉన్న ప్రేమతో పిలవకుండానే యజ్ఞం దగ్గరికి వెళ్ళారట. అక్కడ తనకు జరిగిన అవమానానికి ఆ యజ్ఞకుండంలోనే దూకి ఆత్మహత్య చేసుకున్నారట. ఈ విషయం తెలుసుకున్న శివుడు ప్రళయకాల రుద్రుడై తన అంశ అయిన వీరభద్రునికి దక్షుని తల నరికి తేవాలని ఆదేశించారట. ఆ వీరభద్రుని ఆయుధం పేరే పట్టసం. ఆ ఆయుధంతో దక్షుని తల నరికి గోదావరి నదిలో కడిగారని చెప్తుంటారు. అందుకే ఈ ప్రాంతం క్రమక్రమంగా పట్టిసం అని పిలువబడుతుంది. అప్పటికి వీరభద్రుని ఆవేశం చల్లారకపోతే దేవకోట పర్వతం మీద ప్రళయ తాండవం చేస్తుండగా తన త్రిశూలం నేలకు గుచ్చుకొని అందులోంచి భద్రకాళి అమ్మవారు ఉద్భవించారంట. వీరభద్రుని శాంతింపచేయడానికి శ్రీమన్నారాయణుడే తన సుదర్శన చక్రాన్ని వదిలారంట. ఆ చక్రాన్ని వీరభద్రుడు మింగేశారంట. ఆయన్ని శాంతింప చేయడానికి శ్రీమన్నారాయణుడు భావనారాయణుడిగా మారి సహస్ర కమలాలతో పూజిస్తుండగా ప్రతిసారి ఒక్కొక్క కమలం తక్కువ అవుతుందంట. అయితే తమ వామనేత్రాన్ని కమలంగా చేసి సమర్పించారని ప్రసిద్ధి. వీరభద్రుని భేకర నాట్యాన్ని ఆపడానికి వచ్చిన అగస్త్య మహాముని వెనుక నుండి గట్టిగా వీరభద్రుని పట్టుకొని తన ఆవేశాన్ని చల్లార్చారంట. అప్పుడు ఆయన కోపం చల్లారి దేవకోట పర్వతం మీద భద్రకాళి వీరేశ్వర స్వామిగా వెలిశారు. అప్పుడు అగస్త్యుడు వారిద్దరికీ వివాహం చేశారంట. అప్పటి నుండి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు. ఇక్కడ మహాశివరాత్రికి ఎంతో ఘనంగా ఉత్సవాలు అయితే జరుగుతాయండి. ఇది రాజమండ్రికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రానికి వెళ్ళడానికి పట్టిసం గ్రామం నుండి గోదావరి నదిలో పడవ ప్రయాణం ఉంటుందండి. ఈ పడవ ప్రయాణం చేసి ఆ శైవ క్షేత్రాన్ని అయితే దర్శించుకోవాలి. శైవ క్షేత్రాలన్నిటిలో అతి పవిత్రమైన శైవక్షేత్రం ఈ పట్టిసం గ్రామంలో ఉందండి. ఇది పాపికొండలకి అతి సమీపంలో ఉంటుంది. ఇది పోలవరం గ్రామానికి అతి దగ్గరలో ఉంటుంది. రాజమండ్రి నుంచి బస్సు సౌకర్యం అయితే ఉంటుందండి, రైలు సౌకర్యం అయితే లేదు.
పట్టిసీమ గ్రామంలో రాజమండ్రి నుంచి పట్టిసీమ గ్రామానికి బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి పడవ ప్రయాణం చేసి ఈ పరమశివుడిని అయితే దర్శించుకోవాలి. భక్తితో ఆ శివయ్యను నమ్మితే మనకెప్పుడూ తోడుంటారండి. మన భక్తిలో కావాల్సింది పవిత్రత. ఆ పవిత్రత ఉంటే ఎప్పుడూ మన వెన్నుంటి ఆ శివయ్య మనల్ని ముందుకు నడిపిస్తారండి. గోదావరి, ఆ గోదావరి మధ్యలో ఈ శైవక్షేత్రం, చుట్టూ కొండలు, చూడడానికి చాలా బాగుంటుందండి. మీలో ఎవరైనా ఈ శైవక్షేత్రాన్ని చూడకపోతే వెళ్ళి ఆ శివయ్యను దర్శించుకోండి. ఈ ఆలయం గురించి తెలిసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఈ ఆలయం గురించి నాకు తెలిసింది చెప్పానండి. ఇందులో తప్పుగా ఏమైనా చెప్పుంటే క్షమించండి. భక్తితో శివయ్యను నమ్మండి. తర్వాత బాధ్యత ఆయనది. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి. భక్తితో శివయ్యను నమ్ముదాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.